ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తామర పుష్పాల అలంకరణలో తాతయ్యగుంట గంగమ్మ దర్శనం. తిరుపతిలో శక్తి స్వరూపినికి భక్తుల మొక్కులు. శ్రీ వారాహి అమ్మవారికి వైభవంగా అభిషేకోత్సవం. కర్నూలు లలితాపీఠంలో భక్తుల ఆధ్యాత్మిక తన్మయత్వం. మహానంది క్షేత్రంలో కామేశ్వరి సమేత మహానందీశ్వరులకు పల్లకి సేవ. చిత్తూరు నగర వీధులలో శ్రీ వెంకటేశ్వర స్వామికి పుష్ప పల్లకి సేవ. తిరుమల శ్రీవారి అన్నగారిగా పూజలందుకుంటున్న దేవదేవుడు. తిరుపతిలో నెలవైన శ్రీ గోవిందరాజస్వామి వారు ప్రత్యేక కథనం. తిరుపతి వాసుల ఇలవేల్పు. తిరుమల శ్రీవారి సోదరి తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. అమ్మవారి జాతర ముగిసిన అనంతరం వచ్చిన తొలి మంగళవారం కావడంతో స్థానికులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. గర్భాలయంలోని శక్తి స్వరూపిణి ఆశ్రిత కల్పవల్లి శ్రీ గంగమ్మ తల్లి తేజో విరాజిత మూర్తిని అర్చకులు సర్వాభరణ భూషితంగా అలంకరించి విశేషించి తామర పుష్పాలతో దేదీప్యమానంగా కొలువు తీర్చి కుంకుమార్చనలతో సేవించారు. భక్తులు అమ్మవారి సన్నిధిలో ప్రదక్షిణలు చేసి కొడి స్తంభం వద్ద దీపాలను వెలిగించి అమ్మవారికి పొంగళ్లను నివేదించారు. అనంతరం అమ్మవారి దివ్య దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేసవి సెలవులు కావడంతో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల దివ్యక్షేత్రం సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులతో భక్తజన సంద్రంగా శోభిల్లుతోంది. క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు, వెలుపలి క్యూ లైన్లలో టీటీడీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో వివిధ విభాగాల సిబ్బందితో పాటు శ్రీవారి సేవకులు భక్తులకు మెరుగైన సేవలు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి వర్షం నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలోని పలు ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా శిలాతోరణ వద్దకు చేరుకుని క్యూలైన్లను పరిశీలించిన అదనపు ఈవో అనంతరం కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు, వారికి అందుతున్న సౌకర్యాలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని భక్తుల రద్దీ, శ్రీవారి దర్శన తీరుతెన్నులను పరిశీలించారు. ఆపై శిలాతోరణం క్యూలైన్లతో పాటు టీటీడీ ఏర్పాటు చేసిన అన్ని కౌంటర్ల ద్వారా భక్తులకు అన్నప్రసాదాలను అందజేస్తున్న విధానాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విజయాలను ప్రసాదించే వరాల తల్లి శ్రీ వారాహి అమ్మవారు అభిషేక ద్రవ్యాల్లో సుందర శోభితంగా పరిమళించారు. కర్నూలు పట్టణం పాత ఊరులోని జమ్మి చెట్టు పక్కన ఉన్న శ్రీ లలితాపీఠం ప్రాంగణంలో శ్రీ వారాహి అమ్మవారికి అభిషేకం కన్నుల పండుగ జరిగింది. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, చందనాది సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరణలు జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం మహానంది ఉత్సవ కాంతుల్లో మెరిసింది. అధిక జ్యేష్ఠ మాస పూజలను పురస్కరించుకుని ఆది దంపతులకు పల్లకి ఉత్సవం జరిగింది.
కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని ఉత్సవ మూర్తులను అర్చకులు సర్వాభరణ భూషితంగా అలంకరించి పల్లకీపై ఆశీలను చేశారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహ వాచనం ఇత్యాది కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు అర్చకులు షోడశోపచారాదులను సంప్రదాయ శోభితంగా పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఆది దంపతులకు పల్లకి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు ఓం నమ శివాయ, ఓం శ్రీ మాత్రే నమః నామస్మరణలు చేస్తూ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని సేవలో తరించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. అధిక జ్యేష్ఠ మాసం సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామి వారికి అభిషేకోత్సవం వైభవంగా నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు నిర్వహించిన తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆ తర్వాత గజపుష్పమాలలు, గంధం, కుంకుమతో మృత్యుంజయ స్వామిని అలంకరించి శివపురాణం పఠించి నైవేద్యము, మహామంగళ హారతులను సమర్పించారు. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం తిరునగరి నడిబొడ్డున నిత్యం భక్తకోటి సందడితో విరాజిల్లుతున్న ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అన్నగారిగా పూజలు అందుకుంటున్న గోవిందరాజస్వామి వారు ఇక్కడ నిలవై ఉండటం వెనుక ఎన్నో ఆసక్తికర కథనాలు ఉన్నాయి. ఇంతటి విశిష్టమైన శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో మే 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా నిర్వహించడానికి టీటీడీ సమున్నతమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయ విశేషాలను మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. తిరుపతి మహానగరం ఆధ్యాత్మికత ఉట్టిపడే అద్భుత పట్టణం. కొండపై కొలువైన తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి వెళ్లే భక్తులు తొలిగా చేరుకునే భక్తి ధామం. తిరుపతి ఎన్నో ఆలయాలతో, ఆసక్తికర విశేషాలతో భక్తులకు నేత్రానందం, జ్ఞానానందం కలిగిస్తున్న తిరునగరికి ఒకప్పుడు గోవిందరాజపట్నం అనే పేరు ఉండేది. శ్రీ వెంకటేశ్వరుడి అన్నగా పిలుచుకునే గోవిందరాజస్వామి వారి ఆలయం ఉండటమే ఇందుకు కారణం. ఆ స్వామివారి ఆలయం సువిశాల ప్రాంగణాలతో, సకల దేవతల ఉపాలయాలతో, సమున్నత రాజగోపురాలతో తిరుపతి పట్టణానికి వన్నె తెస్తూ మకుటాయమాన మహిమాన్విత దివ్యధామంగా అలరారుతోంది. ఇంతటి విశిష్టతను సొంతం చేసుకున్న స్వామివారి ఆలయానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. శివభక్త పరాయణుడైన చోళరాజు విష్ణు ద్వేషంతో తన రాజ్యంలోని వైష్ణవ ఆలయాలను నాశనం చేయదలిచాడు. ఆ సమయంలో ఒకప్పుడు చిత్రకూటంగా పేరొందిన నేటి చిదంబరంలోని శ్రీ గోవిందరాజస్వామివారి శయ్యన బేరమూర్తిని శ్రీదేవి, భూదేవి సమేతంగా కొందరు వైష్ణవ భక్తులు రహస్యంగా సముద్ర మార్గంలో తిరుపతి క్షేత్రానికి తరలించారు. ఆ విషయం తెలుసుకున్న భగవద్ రామానుజాచార్యులు తిరుపతిని పాలించే తన శిష్యుడైన యాదవరాజు సాయంతో శ్రీ గోవిందరాజ స్వామివారి నూతన మూర్తిని నిర్మాణం చేయించి చిత్రకూటం నుంచి తీసుకువచ్చిన ఉత్సవ మూర్తులతో చేర్చి ఇప్పుడు మనం చూస్తున్న గోవిందరాజస్వామి ఆలయంలో ప్రతిష్ఠించి వైఖానస ఆగమోక్తంగా పూజాధికాలు నిర్వహించారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. రామానుజాచార్యులపై భక్తితో ఆ యాదవరాజు శ్రీ గోవిందరాజు స్వామివారి ఆలయానికి రామానుజపురం అనే నామకరణం చేయించాడు. స్వామివారితో పాటు శ్రీ గోదాదేవి, శ్రీకృష్ణుడు, రామానుజ, తిరుమంగై ఆళ్వార్లు, వేదాంత దేశికులు, శ్రీ లక్ష్మీ మణవాళ మహాముని కూడా పూజలందుకుంటున్నారు. ఇక ఉపాలయాలలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత పార్థసారథి స్వామివారు,
శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు, శ్రీ వరదరాజ స్వామివారు, శ్రీ పుండరీకవల్లి అమ్మవారు, సుదర్శన చక్రతాళ్వార్లు, భాష్యకారుల సన్నిధి, తిరుమల నంబి, అనంతాళ్వాన్ల సన్నిధి, శ్రీ కోదండరామ స్వామివారు నెలవై ఉన్నారు. అలాగే ఆలయానికి ఎదురుగా గోవిందరాజ స్వామివారి పుష్కరిణికి వెళ్లే మార్గంలో శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధి, దక్షిణ మాడవీధిలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామివార్ల ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిస్తుంటాయి. ఎత్తైన రాజగోపురాలు, గొల్ల మండపాలు, శిల్పశోభిత ద్వారబంధాలతో సమున్నతంగా వెలిగిపోతున్న శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయానికి ఎంతో పురాణ చారిత్రక విశిష్టత ఉంది. అంతేనా, ఆసక్తికర కథనం కూడా వాడుకలో ఉంది. తిరుమల శ్రీవారికి శ్రీ గోవిందరాజ స్వామివారు అన్నా అని చెబుతారు. శ్రీ వెంకటేశ్వరుడి వివాహ సమయంలో కుబేరుడి వద్ద అప్పుగా తీసుకున్న ధనాన్ని గోవిందరాజ స్వామివారు కొలిచి కొలిచి అలసిపోయి దిగువ తిరుపతిలో ఆదిశేషుడిపై శయనించినట్లు ఐతిహ్యం. అందుకు నిదర్శనంగానే ధనాన్ని కొలిచే మణుగును నేటికి శయనమూర్తిగా దర్శనమిచ్చే గోవిందరాజ స్వామివారి శిరస్సు కింద చూడవచ్చు. ఉత్తర దిక్కున పాదాలు, దక్షిణం దిక్కున తల ఉంచి, కిరీటం, దివ్యాభరణాలు ధరించి, శంకుచక్ర శోభితంగా చతుర్భుజుడై సతీ సమేతంగా సపరివారంగా కొలువైన ఆ మనోహర మూర్తిని కనులారా తిలకించిన భక్తులు ఆధ్యాత్మిక పార్వశ్యానికి లోనవుతారు. ఇక ఆ స్వామివారి లీలలను పరిశీలిస్తే బహుచిత్రంగా తోస్తాయి. ఒకప్పుడు సంతానం లేని కాశీరాజు దంపతులు తిరుమలేశుడి సేవకు తిరుమలకు వస్తారు. ఆ సమయంలో కాశీరాజు ఇల్లాలికి శ్రీ వెంకటేశ్వర స్వామివారు కలలో కనిపించి ఆమె ధరించిన ముక్కెరను ఇవ్వమంటాడు. ఆ రాణి, నేను నా భర్త ఆజ్ఞకు లోబడి ఉన్నాను కనుక అతనికి చెప్పి ఇస్తానందట. అందుకు శ్రీనివాసుడు, నేను నా అన్న గోవిందరాజు ఆజ్ఞకు లోబడి ఉన్నాను కావున ఆయన అనుమతి లభిస్తేనే సంతానం ప్రసాదిస్తానని చెప్పి అంతర్ధానమవుతారు. ఇలా ఎన్నో ఆసక్తికర అంశాలను, అమితమైన ఆధ్యాత్మికతను అణువణువున నింపుకుని సకల దేవత నిలయంగా వెనుతికెక్కిన తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో మే 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఇందుకోసం ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. ఆశ్రిత భక్తవత్సలుడిగా, అనంత శుభకరుడిగా అనుగ్రహిస్తున్న శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలను మనము వీక్షించి ఆ స్వామివారి కరుణా వీక్షణాలను నిండుగా మెండుగా పొందుదాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. లక్ష పుష్పార్చనలో శ్రీ కాలభైరవ స్వామి వారు దివ్యంగా దర్శనమిచ్చారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇప్పన్నపల్లిలో కొలువైన పురాతన శ్రీ కాలభైరవ స్వామి వారి దేవాలయంలో లక్ష పుష్పార్చన జరిగింది. రంగంపేట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో అర్చకులు తొలుత కాలభైరవ స్వామి వారికి నిత్యాభిషేకాలు జరిపి సింధూర పూజ నిర్వహించి పుష్పమాలలతో అలంకరించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకుల సూచనలతో భక్తులు సామూహికంగా లక్ష పుష్పార్చనలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్లో కొలువైన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఆకుపూజలు జరిగాయి. జ్యేష్ఠ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారికి నిత్యారాధనలు జరిపి వెండి కవచ ధారణ చేసి వర్ణశోభిత పుష్పమాలలతో అలంకరించారు. అనంతరం ఆకుపూజలు నిర్వహించి నివేదన కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తూ పవనసుతుని సేవలో పరవశులయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ అర్చకులు తొలుత శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి విశేష పూజాధికాలను జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో చండీ హోమాన్ని మంత్రయుక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు విశేషంగా పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని విడవలూరు మండలం వడ్డేపాలెం గ్రామంలో కొలువైన శ్రీ పోలేరమ్మ తల్లికి పొంగళ్ల నివేదన ఉత్సవం జరిగింది. ఏటా అధిక జ్యేష్ఠమాసం ప్రారంభమైన తరువాత అమ్మవారికి పొంగళ్లు నివేదించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారికి చక్కటి అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారికి పొంగళ్లను నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలోని ప్రసిద్ధ భిక్కనూరు శ్రీ సిద్ధరామేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రాకారోత్సవం జరిగింది. అధిక జ్యేష్ఠమాసం ప్రారంభం సందర్భంగా ప్రదోషకాల సమయంలో శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ సిద్ధరామేశ్వర స్వామి వారికి అభిషేక ఆరాధనలు జరిపారు. తరువాత ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి పల్లకిపై వేంచేపు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. అనంతపురం నగర శివారు ప్రాంతం హౌసింగ్ బోర్డులో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం హనుమాన్ చాలీసా పారాయణంతో మారుమోగింది. ఆలయంలో నెలవైన ఆంజనేయసుతుడి 22 అడుగుల ఎత్తైన విగ్రహానికి చూడచక్కటి అలంకారాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి చిత్రపటాన్ని ఉంచి పూజలు జరిపారు. భక్తులు సామూహికంగా 108 పర్యాయాలు హనుమాన్ చాలీసాను పారాయణం చేసి రామబంటుపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి మూలమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారికి పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి పల్లకిపై కొలువదీర్చారు. ఆపై భాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో పల్లకీ ఉత్సవాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. భక్తులు ఆది దంపతులను సేవించి తన్మయులయ్యారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. కడప జిల్లా కమలాపురం మండలం సంబటూరు గ్రామంలోని పురాతన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగముక్తంగా జరుగుతున్నాయి. ద్వాపర యుగంలో అభిమన్యుడి మనముడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు స్థల పురాణం.
550 సంవత్సరాల క్రితం తాళపక అన్నమాచార్యుల వారు ఈ ఆలయాన్ని దర్శించి పలు సంకీర్తనలు రచించారు. ఇంతటి విశిష్టమైన పురాతన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా కళ్యాణ వేదికపై వేంచేపు చేసిన అర్చకులు వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా కనుల పండుగ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. చిత్తూరు గిరింపేటలోని బౌండు వీధిలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్కర కుంభాభిషేక వేడుకలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి పుష్పపల్లకి సేవ నయనానందకరంగా జరిగింది. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళమూర్తిని స్వర్ణాభరణాలు, వర్ణశోభిత సుగంధ పుష్పమాలికలతో సుందరంగా అలంకరించి విశేషంగా ఆరాధన నిర్వహించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా కొలువు తీర్చి ప్రత్యేకంగా అర్చనలు నిర్వహించి మహామంగళ నీరాజ సమర్పణ గావించారు. ఆపై ఆలయం వెలుపల అందమైన విద్యుత్ లతలు, పుష్పమాలలు, దేవతామూర్తులతో సిద్ధం చేసిన పుష్ప పల్లకీపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను వేంచేపు చేశారు. ఆపై బాణాసంచ వెలుగులు, భక్తుల సంబరాలు, కళా ప్రదర్శనల నడుమ చిత్తూరు నగర వీధులలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పుష్ప పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.